అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయనాగ. థ్యాంక్స్ ఎ లాట్ మన రెస్పెక్ట్ సినిమా అనే ఛానల్‌ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి షైన్ స్టూడియోస్ అంట. తెలంగాణ మట్టి కథకు నటీనటులు కావాలి అని అంటున్నారు. నమస్తే వరంగల్ తెలంగాణ యాసలో మాట్లాడే కాలేజ్ పోరగాళ్ళు, పిల్లలు, పెద్దోళ్ళు, ఆడోళ్ళు, మగాళ్ళు అందరూ రావాలి. శని, ఆదివారం 2 రోజులు మన హన్మకొండలో ఆడిషన్‌లు పెడుతున్నాం. సినిమా అవకాశం కోసం చూసేటోళ్ళందరూ రండ్రి అని అంటున్నారు. సో, ఈ రోజే వీళ్ళకి ఆడిషన్స్ జరుగుతున్నాయంట. 12 ఏప్రిల్ 2026. సో, లొకేషన్ ఎక్కడ? ఏ ఏజ్ గ్రూపుల వాళ్ళు కావాలి? ఏ కైండ్ ఆఫ్ ఆర్టిస్ట్ కావాలనేది డీటెయిల్‌గా చెప్పే ప్రయత్నం చేస్తాను. దానికోసం వీడియోని ఆసాంతం చేసే ప్రయత్నం అయితే చేయండి. వీళ్ళకి హీరో కావాలంటే 25-27 సంవత్సరాల లోపు వాళ్ళు. అలాగే హీరో మదర్ క్యారెక్టర్ కోసం 30-40 సంవత్సరాల లోపు వాళ్ళు కావాలంట. అలాగే హీరో ఫ్రెండ్స్ కోసం 24-26 సంవత్సరాల లోపు వాళ్ళు కావాలంటే, హీరోయిన్ క్యారెక్టర్ కోసం 22-25 సంవత్సరాల వాళ్ళు కావాలి. హీరోయిన్ ఫ్రెండ్స్ క్యారెక్టర్ కోసం 22-25 సంవత్సరాల లోపు వాళ్ళు కావాలి. హీరోయిన్ ఫాదర్ కోసం 35-45 సంవత్సరాల వాళ్ళు కావాలి. హీరోయిన్ మదర్ కోసం 30-40 సంవత్సరాల లోపు వాళ్ళు కావాలి. పటేల్ క్యారెక్టర్ నెగిటివ్ అంటే విలన్ క్యారెక్టర్ కోసం 40-55 సంవత్సరాల లోపు వాళ్ళు కావాలి. చైల్డ్ ఆర్టిస్ట్ మేల్ కోసం 8-10 సంవత్సరాల లోపు వాళ్ళు కావాలి. సపోర్టింగ్ రోల్స్ మేల్ అండ్ ఫీమేల్స్ ఇద్దరు కూడా 34-60 సంవత్సరాల లోపు వాళ్ళు కావాలి. సో, మీరు ఈ ఏజ్ గ్రూపుల్లో ఉంటూ ఈ క్యారెక్టర్ మీరు యాప్ట్ అవుతారు అనుకుంటే మాత్రమే వీళ్ళని అప్రోచ్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. అయితే ఎవరికి ప్రయారిటీ ఇస్తారు అంటే వరంగల్ పీపుల్ గివ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అని అంటున్నారు. అంటే వరంగల్ పరిసర ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది అని అంటున్నారు. అయితే లొకేషన్ ఎక్కడ అంటే ఐషైన్ ప్లే స్కూల్ అని ఉందంటండి వరంగల్లో. సో, అక్కడ ఆడిషన్స్ జరుగుతాయంట. సో, ఈ క్లియర్ లొకేషన్‌తో పాటు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ నేను మీకు చెప్తాను. లొకేషన్ వచ్చేసి హన్మకొండ. హన్మకొండలో ఎక్సైజ్ కాలనీ ఉన్నాయి కదా! ఎక్సైజ్ కాలనీలో స్టేషన్ లేనంట. సుబేదార్ పోలీస్ స్టేషన్ దగ్గర అని అంటున్నారు. సాయి కుటీర్ అని అంటున్నారు. ఐషైన్ ప్లే స్కూల్ అని అంటున్నారు. సో, మీరు వీళ్ళని అప్రోచ్ అవ్వాలి అనుకున్నట్లయితే ఈరోజు డైరెక్ట్‌గా ఆడిషన్‌కి వెళ్ళొచ్చు. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ అండ్ వీళ్ళ ఆడిషన్ ఎక్కడ జరుగుతుందని నేను చెప్పాను కదా! వీళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కూడా చెప్తాను. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత కాబట్టి 9th క్లాస్ తిరుమలేష్ 350కి అడిగారండి. సార్ నేను పక్కా 6th విలేజ్ వాడిని. పెద్దగా చదువుకోలేదు కానీ పల్లెటూరులో ఒక కుటుంబంలో జరిగిన యథార్థ సంఘటనలలో ఒక రైతుని ఎన్నో ఆశలతో తన గోల్ రీచ్ కాలేక మరణించిన వారి మీద స్టోరీ రెడీ చేద్దాం అనుకుంటున్నాను. చేయొచ్చా అని అంటున్నారు. ఇక్కడ నేనేమంటానంటే డబ్బు పెట్టే ప్రొడ్యూసర్ ఉంటే దోమకుంటే ప్రేమ మీద కూడా కథ రాయించండి. ఇప్పుడు ఈగ మీద చేశారు కదా! అలాగే మనం దోమ మీద కూడా దోమ ప్రేమ కథ అనే ఒక సినిమా కూడా తీయొచ్చు. ఇక్కడ సింపుల్ థింగ్ ఏంటంటే ప్రొడ్యూసర్ అనే వాళ్ళు మెయిన్ ఇంపార్టెంట్. డబ్బులు పెట్టే వాళ్ళు ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళకి నచ్చేలాగా మీరు కథ రాయగలను అనుకున్నట్లయితే తప్పకుండా రాయొచ్చు. దెర్ ఈజ్ నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. కాకపోతే మనం తీసే ముందు దాన్ని ఎంత కమర్షియలైజ్ చేయగలం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 'బలగం' అనే ఒక సినిమా చూసినట్లయితే ఒక పెద్దాయన చనిపోయిన తర్వాత కుటుంబ బంధాల మధ్య ఉండే ఒక యూనిక్‌నెస్‌ని చెప్దాం అనుకునేది మెయిన్ ప్లాట్ అనుకోండి. కానీ మిగతా గ్రాఫ్ అంతా ఎలాగేసుకున్నాడు. ఒకడు హీరో. వాడికి పెళ్లి కుదిరింది. ఆ పెళ్లి కుదరటం వల్ల వాడికున్న కొన్ని అప్పులు తీరతాయని ఒక ఇదిలో ఉన్నాడు. కాబట్టి ఏదో రకంగా ఆ అమ్మాయిని ప్యాంపర్ చేసుకొని ఆ అమ్మాయితోటి ఇది చేద్దాం అనుకున్నాడు. అలాంటి ఒక పర్టిక్యులర్ సినారియోలో వాళ్ళ మేనత్త కూతురు ఒక అమ్మాయి వాడి లైఫ్‌లోకి వచ్చింది. మేనత్త కూతురు ఆ అమ్మాయి వీడు అనుకున్న అమ్మాయి కంటే అందంగా ఉంది. అట్ ది సేమ్ టైమ్ డబ్బు కూడా ఎక్కువగా ఉంది. ఈ అమ్మాయిని చేసుకుంటే ఇంకో బెటర్‌గా ఉంటుంది అని అనుకున్నాడు. ఫైనల్‌గా ఈ అమ్మాయికి టర్న్ అయ్యాడు. టర్న్ అయిన తర్వాత అసల వీడి లైఫ్‌లో ఏం జరిగింది? ఆ తాతకి వీడికి ఉన్న ఒక బెస్ట్ రిలేషన్ అనేది ఎలా బయటపడింది అనేది కథ అనుకోండి. ఇప్పుడు నేనేమంటాను అంటే మీరు చెప్దాం అనుకున్న సోల్‌తో పాటు ఇంకా ఏదైనా కమర్షియల్ ట్రాక్ అనేది పెట్టుకోవాలి. కమర్షియల్ ట్రాక్ అంటే ఏంటి? ఒక హీరో, హీరోయిన్ మధ్య జరిగే ఒక లవ్ ట్రాక్ కావచ్చు. లేదంటే కామెడీ ట్రాక్స్ కావచ్చు. ఇప్పుడు ఇదే సినిమాలో చూసుకున్నట్లయితే ఏమంటారు? 'బలగం వేణు' గారి రోల్ ఉంది. టైలర్ కొడుతూ నేనేమి ఎయలే, నేనేం చేయలే అనే టైప్‌లో. అలాగే 'రచ్చరవి' ట్రాక్ ఉంది. అలాగా కొన్ని ట్రాక్స్ ఏమవుతాయి అంటే మనల్ని కాసేపు ఎంటర్‌టైన్ చేస్తాయి. అంటే పద్దాకల కథ వినుకుంటా ఉంటాం కన్నా కూడా ఆ మధ్యలో ఒక సాంగ్ వచ్చి ఒక మంచి మ్యూజిక్ వస్తే ఏంటంటే బ్రెయిన్ రిలాక్స్ అవుతా ఉంటుంది.
2 గంటల 20 నిమిషాలు. ఇప్పుడు మన చిన్నప్పుడు గూడా అమ్మమ్మ, నానమ్మ ఒకే కథని 2 గంటల 20 నిమిషాలు చెప్తే మనం వినం. అందుకే మనం ఎక్స్‌ట్రీమ్ ఒక కథని గ్లోరిఫైగా వినేదేంటి అంటే ఒక 10 నిమిషాలు. అంతకు మించి చెప్తే, "అరే! ఎంతసేపు చెప్తున్నానమ్మా ఇది, ఇంకో కథ ఏదైనా చెప్పు" అని టర్న్ అప్ అయిపోతాం. ఎందుకంటే అవర్ బ్రెయిన్ నీడ్ సమ్ రిలాక్సేషన్. దానికోసం మనం పాటలు పెట్టడం కావచ్చు, లేదంటే కామెడీ ట్రాక్స్ కావచ్చు, డిఫరెంట్ జర్నల్స్ కావచ్చు టచ్ చేయడానికి ప్రధాన కారణం అది. కాబట్టి నేను మీకేం చెప్తాను అంటే, మీరెప్పుడైనా గానీ, ఏదైనా గానీ చేయాలి అనుకున్నప్పుడు మీరు ఆహ్, దాన్ని కమర్షియల్ రేంజ్‌లో ఎలా చెప్పగలరు? ప్రొడ్యూసర్‌కి ఫేవరబుల్‌గా ఎలా చెప్పగలరు అని ఆలోచించినట్లయితే మీకది చాలా వరకు హెల్ప్ అవుతుంది అనేది నా ఒపీనియన్. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఇలాంటి డౌట్స్, క్వెషన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. ఆడిషన్స్ ఈ రోజే జరుగుతున్నాయి కాబట్టి ఇమ్మీడియేట్‌గా వాళ్ళని అప్రోచ్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. వీళ్ళ కాంటాక్ట్ నంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 9912313124. ఐ రిపీట్ 9912313124. సెకండ్ నంబర్ వచ్చేసి 9347719990. ఐ రిపీట్ 9347719990. డిస్క్లైమర్ అది మీ అందరికీ తెలిసిందే కదా! నేను పెట్టే ఏ పర్టిక్యులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్‌కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు వీళ్ళెవరో కూడా నాకు తెలీదు. వీళ్ళలో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా? లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.